బ్లఫ్ మాస్టర్ గురించి చెప్పండి. బ్లఫ్ మాస్టర్ గురించి చాలాసార్లు చెప్పాము, కనపడిన చూడడానికి చెప్తున్నాం, మళ్ళీ చెప్తాం. బ్లఫ్ మాస్టర్ ఈజ్ వెరీ గుడ్ మూవీ. సొసైటీలో జరుగుతున్న మంచి ప్రాబ్లం మీద వచ్చిన సినిమా ఇది. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఇది రీమేక్ సినిమా అయినా తెలుగులో ఎటువంటి సినిమా రాలేదు. సో హీరో చాలా బాగా చేశాడు. అలాగే మన గోపి గణేష్ గారు డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మన కృష్ణప్రసాద్ గారు కానీ, తమిళ్ పిల్లయ్య గారు కానీ, వీళ్ళందరూ అద్భుతంగా ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. అలాగే కశ్యప్ గారు మ్యూజిక్, అది ఫోటోగ్రఫీ, మిగతా క్యారెక్టర్సే కనపడతాయి కానీ సినిమాలో ఈ క్యారెక్టర్ ఇతను యాక్ట్ చేశాడు, ఈ క్యారెక్టర్ ఇతను యాక్ట్ చేశాడు అని ఎక్కడ కనపడదు. దాంట్లో నేను కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ధనశెట్టి అయిన ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఓవరాల్గా సినిమా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు కూడా ఎంత బాగా తీయాలంటే ఆయన ఎఫర్ట్స్ ఈ సినిమా ఈ నెల 28 డిసెంబర్ 28 మీ ముందుకు వస్తుంది కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించాలి సినిమా. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ పేరు ఏంటంటే ధనశెట్టి అండి. మామూలుగా ఒక వ్యాపారవేత్త, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది. అంటే ఫ్యాక్టరీ అంటే ఒక వీడేమి సూట్లు కార్లు వేసుకుని వెళ్ళే ఫ్యాక్టరీ లాంటిది కాదు, నూనె ఫ్యాక్టరీ. గెటప్ కూడా పంచగించ ఇలా ఉంటుంది నార్మల్గా. సో వాడు ఏంటంటే ఒక 10 లక్షలు పెడితే ఒక 10 కోట్లు వస్తాయంటే ఇమ్మీడియట్గా 10 లక్షలు స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటాడు. మరి వెనక ముందు ఆలోచించాడు. అలా మోసపోతుంటాడు క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ఒరిజినల్గా తమిళ్లో ఒక టెక్నీషియన్ చేశాడు, దాన్ని నేను తెలుగులో చేశాను. ఆల్మోస్ట్ ధనశెట్టి క్యారెక్టర్ 20 to 25 మినిట్స్ బిగినింగ్ మొత్తం డైరెక్టర్ గారు నా మీద మంచి బాధ్యత పెట్టాడని ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది కథ. నాకు ఒక మంచి అవకాశం, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అవడానికి ఈ సినిమా నాకు బాగా ఉపయోగపడుతుంది. నేను బాగా నమ్ముతున్నాను అన్నమాట. మీకు రెగ్యులర్గా ఉండే పంచ్ డైలాగులు అలాంటివి ఉన్నాయి? పంచ్ డైలాగులు ఉన్నాయండి సినిమాలో కనబడితే గోవింద అనేది అది బాగా వెళ్తుంది. గోవింద ఎవరు అడిగినా అలాగా గోవింద, మంచిది గోవింద, నువ్వు పోలీసు గోవింద, ఎలాగ ఎంత ఉంటుంది అంటే సినిమాలో అది బాగా మంచి ఆ డైలాగ్ మళ్ళీ ఒక 30 years ఇండస్ట్రీ అలా నిలబడిపోతుంది ఆ డైలాగ్. సో ఈ సినిమాకి మీకు పాత్ర ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి ఒక 25 నిమిషాలు ఆ క్యారెక్టర్ అండి. ధనశెట్టి తెస్తే ఇంకోటి ఎవరు కనపడే విధంగా పాత్రని డీల్ చేశారు. అది గెటప్ చూసి ఒక నవ్వు నవ్వారు, ఆ గోవిందా చూసి ఒక నవ్వు నవ్వారంటే సినిమా బ్రహ్మాండంగా నిలబడినట్టండి. ఇంకా అక్కడి నుంచి మా బ్రదర్ సత్య హీరో, ఇంకా ఉన్న మిగతా ఆ కాంబినేషన్లో ఉన్న హీరో ఫ్రెండ్స్. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్లు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ప్రజెంట్ ఇప్పుడు చిన్న సినిమాల్లో హీరోలుగా చేసేవాళ్ళు. సో అందరూ ఫ్రెండ్లీగా చేశారు సినిమాని. క్యారెక్టర్ మాకు నచ్చింది, క్యారెక్టర్ చేస్తున్నాం, మాకు హీరో ఫుటేజ్ అక్కర్లేదు, మాకు ఒక పాత్ర కావాలి, ఓ మంచి టీంలో మేము అందరం పనిచేస్తున్నాం. సో సినిమా బాగా రావాలి, డైరెక్టర్ బాగా రావాలని ఇదే కోరుకుంటాను తప్పితే మొత్తం అందరూ. నేను కూడా లక్ష్మీనరసింహ ఆశీస్సులతో సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. సత్యదేవ్ గురించి చెప్పండి. సత్యదేవ్ అంటే ఇంకా అతను ఒక రక్తం పంచుకు పుట్టు బాబులుగా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే అన్నదమ్ములు అనుకుంటారు. ఇతను సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన ఒక తమ్ముడు, చదువుకున్నవాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. తర్వాత దాంట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. చాలామంది తనని మోసం చేశారు. ఒక రకంగా నాకు తెలిసి క్యారెక్టర్ బాగా చేయడానికి ఇన్స్పిరేషన్ తనకు జరిగిన ఇన్సిడెంట్లు ఏమో నేను అనుకుంటాను. అలాగే తన కోడి జగన్నాథ్ గారు కానీ, అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా తన నెక్స్ట్ సినిమాలో అవకాశం హీరోగా ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇలాగా అందరి దగ్గర ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర మంచి అనిపించుకున్నటువంటి మంచి మానవత్వం ఉన్న ఒక చక్కటి యువకుడు, చదువుకున్నాడు, అటువంటి వాడు ఇండస్ట్రీలో ఉంటే చాలా మంచిది. అందుకే మా తమ్ముడికి మంచి భవిష్యత్తు ఉంది. నేను కూడా మనం ఇంటర్వ్యూలో చెప్పాను, ఈజ్ అర్జున్ రెడ్డి ఫర్ 2019. సో మీరు నెక్స్ట్ చేయబోయే సినిమా? ఇప్పుడు సినిమాలు అంటే చేసిన సినిమాలు నేను ఇప్పుడు చాలామంది ఏమంటారంటే
ఒక హీరో సినిమా వస్తే జనవరిలో రిలీజ్ అవుతాయి. ఇప్పుడు రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ సంక్రాంతి బరిలో ఉంటాయి. ఇప్పుడు మేము హీరోలు కాదు కదా సంక్రాంతి బరిలో ఉంటాను. మనం ఎంటర్ అయ్యే సినిమాలు బోయపాటి గారి సినిమా వినయ విజయ రామ, నేను హీరోయిన్ ఫాదర్, నా మార్కు కామెడీతో సినిమా చేశాను. అద్భుతమైన ట్రాక్. సినిమాలో ట్రాక్ ఉందంటే ఇదే ట్రాక్. నెక్స్ట్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనిల్ రావుపూడి వాళ్ళ సినిమాలన్నింటిలో చేశాను. లాస్ట్లో జకాస్ అనే ఒక సీన్ ఇచ్చినా కూడా ఆయన నాతో చేయిస్తాడు రాజా దగ్గర. తర్వాత ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ F2లో నేను హీరో ప్రకాష్ రాజ్ గారు బ్రదర్ చేశాను. అదొక అద్భుతమైన క్యారెక్టర్. అలాగే ఇప్పుడు మన పేరంటే వంశీ పైడిపల్లి గారు, దిల్రాజు గారు వైద్య నిర్మిస్తున్న చిత్రం మహర్షిలో నేను ఒక జర్నలిస్టు, సెటారిక్ ఉన్న జర్నలిస్ట్ క్యారెక్టర్. అదంతా సెకండ్ హాఫ్ అంతా ఆ క్యారెక్టర్. యాత్ర ఇంకా చిన్న సినిమాలో ఒక 4-5 ఉన్నాయి, ఇంకా పేర్లు పెట్టలేదు అవి. అలాగే మా శ్రీధర్ చెప్పాన రైటర్గా ఆయన ఒక సినిమా బృందావనం అది అందరిది, అది క్లైమాక్స్కి వచ్చింది. మళ్ళీ అలాగే భవ్య కృష్ణ సినిమా ఒకటి మొదలవుతుంది. ఇంకా మా జైలో కూర్చే బాబీ గారి సినిమా చేస్తాము. సో అలాగే జీ నాగేశ్వరరెడ్డి గారి సినిమా చేస్తాము. గ్యాప్ అంటూ ఏం లేదండి. అంటే ఏదన్నా ఒక సినిమాకి ఒకేసారి ఒప్పుకున్న సినిమాలు 6-7 ఒకే నెలలో 2 నెలల్లో రిలీజ్ అవ్వచ్చు. ఒక్కోసారి 9 నెలల వరకు రిలీజ్ కావచ్చు. దాంతో ఇటీవల మీరు గ్యాప్ తీసుకున్నారంటే అంటే నేను హీరోయిన్ కాదు, హీరో గారు గ్యాప్ తీసుకుంటాను. వచ్చిందన్నా యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడు 30 ఇయర్స్లో ఉన్నాడు మా దాసరి గారు అన్నట్టు, అందరూ 60 ఇయర్స్ యువర్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న. బ్లఫ్ మాస్టర్ ఈ నెల డిసెంబర్లో 28వ తారీఖున రిలీజ్ అవుతుంది. మా సినిమా రిలీజ్ అయ్యి సంక్రాంతి వెన్నే దాటుకుని ముందుకెళ్ళిపోద్దని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం. సినిమాలో స్టఫ్ అంత ఉంది.